ఈవేళ ముద్రగడ పద్మనాభం గారు మాకు దూరం అయ్యాడని అనుకుంటున్నారు. కానీ మా ఊపిరున్నంత వరకు మాకు ఆయన దూరం అవడం, ఆయన మాకు ఎప్పుడు బతుకున్నట్టే లెక్క. మేము ఆయన మా ఊపిరున్నంత వరకు కూడా మా ఆశయాలు ఏ అయితే నెరవేర్చుకోవడానికి ఆయన దగ్గరికి చేరేమో, ఆయన మాకు ఎంత ఎంకరేజ్ చేశారో అదే ఎంకరేజ్ చేయాలని ఆయన అభిమానంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన లేడని అనుకోకుండా ఆయన కోరిక నెరవేర్చి ఆయన ఏదైతే తలపెట్టి మాకు ఎంకరేజ్ చేయాలనుకున్నాడో ఆ కోరిక నెరవేరే వరకు మీరందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ, జై పద్మనాభం గారు, పద్మనాభం గారు చనిపోలేదు, మా జీవితం నన్నాళ్ళు ఆయన బతికి ఉంటాడని మేము కోరుకుంటూ ముద్రగడ. మరి నీతి నిజాయితీకి నిలువుటెద్దు నిదర్శనం, కొలమానం లేనటువంటి ప్రేమ అభిమానాలు కలిగినటువంటి వ్యక్తి. ఏదైతే కాపు జాతి కోసం తన ప్రాణాలు సైతం అర్పించడానికి సిద్ధపడిన వ్యక్తి. రిజర్వేషన్ ఖరీదు మా ప్రాణాలైతే అందుకు మేము సిద్ధం అని చెప్పి ప్రాణత్యాగానికి కుటుంబ సమేతంగా సిద్ధపడినటువంటి వ్యక్తి. ఏదైతే ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఏ కుద్దులు కుతంత్రాలు లేకుండా రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా తన నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి. 78లో రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి సమవుజ్జిగా ఆనాడు ఎమ్మెల్యే అయ్యి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి. కానీ తాను నమ్మిన సిద్ధాంతం కోసం రాజకీయంగా కాకుండా ఏ విధమైన పదవులు ఆస్తుల కోసం పోకులాడకుండా ముందుకెళ్లిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అటువంటి వ్యక్తి దూరం అవడం ఉభయ తెలుగు రాష్ట్రాలకే తీరం లోటని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే ఆయన పెద్ద కుమారుడు బాలు గారు, చిన్న కుమారుడు గిరిబాబు గారు, భార్య పద్మావతి గారు, వాళ్ళందరికీ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వారి ఆత్మకి సద్గతులు కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంటాను. ముద్రగడ్డ గారంటే మాగంటి అంటే ముద్రగడ్డ. రక్త సంబంధం లేకపోయినా మా కుటుంబం అంటే ఒక ప్రత్యేక అభిమానం. కుటుంబాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా మాకు కానీ ఆయనకి కానీ వాళ్ళకున్న స్నేహభావం. మా ఇంటి రవీనాథ్ చౌదరి గారికి, ముద్రగడ పద్మనాభం గారికి. ముద్రగడ పద్మనాభం గారికి మంత్రి రాలేదని జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్లో తెల్లవారులు నిద్రపోకుండా మంచి స్నేహితుడు జనార్దన్ రెడ్డి గారికి ఏమో పద్మనాభం గారికి ఇవ్వాలని కోరిక. కానీ ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారికి గవర్నమెంట్లో స్థానం 60 ఏళ్లను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా నెగ్గాడాయన. ఆయన వారసత్వం పుణికిపుచ్చున్న వ్యక్తి అయినా పేద ప్రజలన్నా జాతి మత కులబాధకు అతీతంగా అందరినీ ఆప్యాయతగా ఉండి 4 సార్లు ఎమ్మెల్యేగా వెళ్ళి ఒకసారి ఎంపీ అంటే ఆయన గొప్పది. నభూతో నభవిష్యతి పద్మనాభ గారు లాంటి ఆ కోరికతోనే ఆ రోజు 22వ తారీఖున డిసెంబరు నాన్నగారు మంత్రి ప్రమాణ స్వీకారం చేయగానే హార్ట్ అటాక్తో చనిపోయారు. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల్లో నాకు సీట్ రావడం కానీ, లేకపోతే నేను రాజకీయంగా ఆనాడు రాజశేఖర్ గారి గవర్నమెంట్ కానించి ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ కానించి నేను ఉన్నా. ఎంతో బాధపడిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరున్నా అంటే దట్ ఈస్ ముద్రగడ పద్మనాభం గారు. అయ్యో ఇంత మంచి మనిషికి మీకు టికెట్ రాలేదే, మీకు వచ్చుంటే ఎంత బాగుండేదని ఆయన అభిప్రాయం చెప్పడానికి కూడా ప్రత్యేకంగా చంద్రబాబు గారి ప్రోగ్రాము ఫిబ్రవరి 5వ తారీఖున జరిగింది. 6వ తారీఖు నేను ఇంటికి వచ్చి నా పుట్టినరోజు అని చెప్పి స్వయంగా కోవబెల్లలు తయారు చేసి స్వయంగా కోవబెల్ల తయారు నా నోట్లో పెట్టాలని చెప్పి వచ్చారు. సరే ప్రెస్ వారు అందరూ కూడా ఏదో ముద్రగడ పద్మనాభం గారు వచ్చారు, బాబు గారు వైఎస్ఆర్ పార్టీకి వెళ్తున్నారా లేదా ఇక్కడ ఉంటున్నారా, టికెట్ రాలేదని అనేక పుకార్లు వచ్చినా ఆయన ఎప్పుడూ అన్నాడు, స్టాండ్గా ఉన్నాను బాబు గారు, మంచి రోజులు వస్తాయి. మీ కుటుంబానికి తరతరానికి తాత, తండ్రి, తల్లి మీతో సహా మంత్రి చేశారు, కాంగ్రెస్ పార్టీలో సేవ చేశారు. కానీ అలాంటి సలహాదారుడు మనిషిని ఈ భూమి మీద ఉన్నాడో లేదో తెలియదు. కానీ ఎవరో ఈ భూమి మీద ఉంటే అది ముద్రగడ పద్మనాభం గారే. నాకు దానికి ఏమాత్రం డౌట్ పడక్కల్లా.